ఒక పురుషుడు స్త్రీ సౌందర్యాన్ని కాపాడాలని ఏమైనా ప్రయత్నాలు చేస్తాడా? ఆమెకు లేపనాలు రకరకాల ఆడవాళ్ళు వాడతారు కదా! స్తన సౌందర్యానికి, శరీర సౌందర్యానికి వాళ్ళు వాడతారు కదా! ఎన్నో బ్యూటీ టిప్స్. ఇవన్నీ లేపనాలు, సర్జరీలు చేయించాలి లక్షలు ఖర్చు పెడతాడా? తన పెళ్ళాం కోసమే ఖర్చు పెడతాడా? పరస్త్రీల సౌందర్యం ఖరాబైపోతుంటే విలవిల్లాడిపోతాడా? ఎందుకంటే వాటిని ఆస్వాదించేది తనే కదా! వాటిని కోరుకునేది తనే కదా! వాటిని అనుభవించేది తనే కదా! ఆ అందాలు తన కోసమే కదా! అంత మాత్రాన ఏ పురుషుడైనా విలవిల్లాడిపోతాడా? ఓ స్త్రీ సౌందర్యం ఖరాబైపోతుంటే? వయసు పోతా ఉంటే బాధపడతాడా? ఆడవాళ్ళు బాధపడతారు తమ సౌందర్యం పోయిందని. ఆడవాళ్ళే సర్జరీలు చేయించుకుంటారు, లేపనాలు పూసుకుంటారు, పూతల ట్రీట్మెంట్లు తీసుకుంటారు. కానీ పురుషుడు తన భార్యకైనా ఇప్పిస్తాడా పరస్త్రీ గాకుండా? తన భార్య అందం పోతుంటే బాధపడతాడా? పడడు. చూసారా? అలాగే ఒక స్త్రీ గూడా పురుషులో మగతనమో, లేకపోతే పురుషత్వమో, సామర్థ్యం, వయస్సు ఇవన్నీ తగ్గిపోతుంటే స్త్రీ బాధపడదు. పరపురుషుల్లో తగ్గిపోయినా బాధపడదు. కానీ వాడి వల్లనే కదా తను శృంగారంలో ఆనందం పొందేది, తృప్తి పొందేది, శృంగార సౌఖ్యం పొందేది. పురుషుడు పురుషత్వం లేకుండా స్త్రీ ఆనందించలేదు కదా! మరి అలాంటప్పుడు ఆమె సాటిస్ఫాక్షన్ పొందే ఆ పురుషత్వం అనేది వాళ్ళలో లోపిస్తా ఉంటే బాధపడదు. స్త్రీ ఎప్పుడు బాధపడదు. కొన్నిసార్లు ఆడవాళ్ళే వాళ్ళ పురుషత్వం పోగొట్టినాక పురుషాంగం కోల్సిన సందర్భాలున్నాయి. పగబెట్టుకొని భర్తది, శత్రువులది, నీ మగతనం మొద్దులు బారా అని తిడతారు. మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ సౌందర్యాన్ని పోవాలని ఒక ద్వేషం పెంచుకుంటారు శత్రువైన స్త్రీని. రేప్ చేస్తారు. కానీ ఆమె సౌందర్యం పెంపొందాలని ఏ పురుషుడు చూడడు. కానీ అనుభవించేది వాడే అవసరం వానికి. స్త్రీ అయినంతే. వాడి శృంగార సామర్థ్యం ఉండాలని కోరుకోదు. 10 కాలాల పాటు ఉండాలని రక్షించదు. పైగా శపిస్తుంది. కోపం వస్తే నీ మగతనం మొదలు బారా అని తిడుతూ ఉంటుంది. ఎందుకంటే పురుషుడు స్త్రీని రేప్ చేస్తాడు, అనుభవిస్తాడు. కానీ ఇక్కడేంది పురుష ఆధిపత్యం అనమాట. ఆమెను శృంగారం చేస్తాడు, రేప్ చేస్తాడు, ఆమె సౌందర్యాన్ని అనుభవిస్తాడు. కానీ ఆమెకు అందించేది ఏమీ ఉండదనమాట. అంటే ఆమె యొక్క సౌందర్యానికి మేలు చేయడు. తన స్వార్థము, తన లాభము, తన ఆధిపత్యాన్ని ఆమెకిస్తున్నాను అని అనుకుంటాడు తప్ప ఆమెకుగా మేలు చేయడు. ఆమెగా మేలు చేయడు. తన గొప్పతనాన్ని ఆమె ముందు చూపించుకొని నేనేదో లాభం చేస్తున్నాను అనుకుంటాడు. తన స్వార్థాన్ని, తన విజయాన్ని, ఆమె విజయాన్ని ఇస్తున్నాను అని అనుకుంటాడు. ఇది తప్పనమాట. ఎట్లుంటుందంటే పాడేసే అన్నము, తనకు అక్కర్లేని ఓ వస్తువును ఎదుటోనికిచ్చి దానం చేసినా, ధర్మం చేసినా అని గొప్పలు చెప్పుకుంటే అది సాయం చేసినట్టయితదా? కాదు కదా! ఒక పురుషుడు అట్లనమాట. తన స్వార్థము, తన కామము, రాక్షసత్వము, తన వీరత్వంతో శృంగారం చేసి అనుభవించి శాడిస్ట్‌లాగా ఆ సౌందర్యాన్ని అనుభవించి పాడు చేసి ఏం చేస్తాడు? నేను శృంగారం చేసినా, ఆమెను సుఖపెట్టినా, సంతోషపెట్టినా అనుకుంటాడు. కానీ ఇది తప్పు. అయితే స్త్రీ కూడా అంతే. ఒక పురుషుడి దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర పడుకున్నప్పుడు వాడికి ఏమి అందించదు. తన సౌందర్యాన్ని, తన అందాన్ని తను ఎరవేసి తను స్త్రీగా నేను సుఖపడ్డాను, సుఖపెట్టాను, ఆనందింపజేశానని తను మురిసిపోతుంది తప్ప పురుషుడికి ఒరగబెట్టేది ఏం లేదు. తను ఒరగబెట్టదు. వాడు ఆమెను అనుభవించుకుంటాడు. ఆమెకు వాడి వల్ల అనుభవం పొందుతుంది తప్ప వాడి వల్ల పొందాను అనుకోదు. వాడికి అందించేది ఉండదు. ఎవరిది వాళ్ళదే అనమాట. చూసారా? ఇలా ఉంటుంది. కానీ సినిమాలలో ఎలా చూపిస్తారు అంటే ఇప్పుడు మివేలే పరువాలు మేవేలే అంటుంటుంది. చూసారా? అలాగే నీ మగసిరి గులామున్నాయి అని పాట ఉంటుంది. భలే భలే మగాడివి నీ మగసిరి గులామున్నాయి అంటూ ఒక పాట స్త్రీ ఉంటుంది. కానీ బయట అలా ఏమి ఉండదు. ఎందుకంటే కానీ సినిమాల్లో ఎలా ఉంటుందంటే ఒక స్త్రీ సౌందర్యాన్ని వాడు డబ్బులు పెట్టి రక్షించుకుంటూ ఉంటాడు. స్త్రీ తన సౌందర్యాన్ని ఎలా అయితే సర్జరీలు చేయించుకుంటుందో, స్తన సౌందర్యం కోసం లేపనాలు, శరీర లేపనాలు, బ్యూటీ టిప్స్, ప్రొడక్ట్స్ ఎలా అలంకరించుకుంటుందో, ఎన్ని సర్జరీలు చేసుకుంటుందో తెలుసు కదా! బ్రెస్ట్ ఇంప్లాంట్మెంట్స్, ఆ ఇంప్లాంట్మెంట్స్ అని పురుషులను ఆకర్షించడానికి, ఆకట్టుకోవడానికి ఇవన్నీ తన గొప్ప కోసం, తన లాభం కోసం, తన స్వార్థం కోసమే పురుషులను ఆకట్టుకుంటుంది తప్ప పురుషుడిని రంజింపజేస్తుంది. అది తన స్వార్థం ఉంటుంది, తన గొప్ప కోసమే తప్ప వానికి ఒరగబెట్టేది ఏమి ఉండదు కదా! పురుషుడైనా అంతే స్త్రీని శృంగారం చేస్తాడు. రేప్ చేసినట్టు అన్నట్టది. అంతే తప్ప రేపిస్ట్ అయినా, శృంగారం చేసేవాడైనా ఆమె ఒరగబెట్టేది ఏమి ఉండదు. వీడి వలన ఆమెకు జరుగుతుందేమో కానీ ఆమె పొందుతుంది తప్ప వీడు ఒరగబెట్టేది ఏమి ఉండదు. వీడి కోసం వీడు పొందుతూ ఆమెను ఏదో చేశాడు అనుకుంటాడు తప్ప ఆమె చేసినట్టు కాదు. వీని స్వార్థం అనమాట. కాబట్టి సినిమాలో ఎలా ఉంటుందంటే స్త్రీ యొక్క సౌందర్యానికి స్త్రీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పురుషుడు తీసుకున్నట్టు ఆమె కోసం తీసుకుంటూ ఉంటాడు. బ్యూటీ ప్రొడక్ట్స్ పెడతాడు. ఆమె శరీరం కందిపోతూ ఉంటే బాధపడతాడు. లేపనాలు పూస్తూ ఉంటాడు. ప్రతిదో పిల్లలాగా ఆమె సౌందర్యాన్ని కాపాడుతూ ఉంటాడు. స్త్రీలాగా స్త్రీ తనను తాను అయితే సౌందర్య రక్షణ చేసుకుంటుందో వీడు ఆమె చేస్తూ ఉంటాడు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. అవన్నీ ఎక్కడ ఉండవు కానీ స్త్రీ అట్లా చేస్తాడంట. అలాగే స్త్రీ కూడా అంతే. మగాడిని
ఏం చేస్తది వాని మగతనాన్ని రక్షించినట్టు, వాని మగతనానికి ఉపయోగపడ్డట్టు, వాని మగతనం పోకుండా చూసుకున్నట్టు విలవిల్లాడినట్టు మొత్తానికి పురుషుడు ఎన్ని కోరుకుంటాడో, వాని గొప్పతనం ఎన్ని చేసుకుంటాడో, పురుషత్వం పెరగడానికి పురుషుడు ఎన్నో లేపనాలు, మగతనం పెంచుకోవడానికి వాడతాడు కదా! అవన్నీ ఆమె వాడికిచ్చి సహకరించినట్టు చేస్తూ ఉంటది. అవి ఉంటాయనమాట. కాపోతే ఇవి సినిమాల్లో అట్లా పెడతారు కానీ బయట ఉండవు. కానీ అలాంటి పురుషుడిని ఆడవాళ్ళు ఇష్టపడతారు. తన సౌందర్యానికి సహకరించాలి. అంటే తన స్వార్థం కోసం వాడు ఆమెను రేప్ చేసేటోడు, గొప్పవాడు అనేటోడు ఇష్టపడదు. స్త్రీ ఇష్టపడదు. ఎందుకంటే వాని గొప్ప కోసం ఆమెను చెడగొడుతున్నావు తప్ప ఆమెకు హెల్ప్ చేస్తలేవు. కాబట్టి నేను ఇష్టపడదు. నీ స్వార్థం అది. నువ్వు పొందే దాంట్లో, ఆమెకు అందించే దాంట్లో నీ స్వార్థం ఉంది. ఒక స్త్రీ కూడా అంతే. తను పురుషుడిని రంజింపజేసే దాంట్లో తన స్వార్థం ఉంది. రెచ్చగొడుతున్నావు. ఆ! కానీ నిజ జీవితంలో ఆడవాళ్ళు మాత్రం పురుషుడు యొక్క మగతనాన్ని, అది రేపు కావచ్చు, శృంగారం కావచ్చు, అది రేపు లాంటిది ఆడవాళ్ళ దృష్టిలో. మరి స్త్రీని ఎలా సుఖపెట్టాలి అంటే ఆమె సౌందర్యాన్ని ఒక పురుషుడు కేర్ తీసుకొని ఇది మాకు ఉపయోగపడుతుంది, మేము అనుభవిస్తాం అని ఏం చేస్తాడు, తన వస్తువులాగా చూసుకుంటాడు. విన్నావా? స్త్రీ అయితే తను కాపాడుకుందో తన శరీరాన్ని, అట్లా పురుషుడు ఆమె తన వస్తువుగా కాపాడుకుంటూ ఆమెకు సేవ్ చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు. లేదా ఆమెకు హెల్ప్ చేస్తే ఎట్లుంటుంది, అలాంటి వాడిని ఇష్టపడుతుంట. ఆమెకు లాభం చేసేయాలి. ఆమె వస్తువుగా ఆమె శరీరాన్ని కాపాడుతూ, ఆమెకు సర్జరీలు చేస్తూ, ఆమెకు సహకరిస్తే దాన్ని స్త్రీ ఇష్టపడుతుంది. అలాగే పురుషుడు కూడా ఏమిస్తారు, తన మగతనాన్ని తను కోరుకుంటాడు. తన మగతనం పెంచుకోవాలనుకుంటాడు. మగసిరిని పెంచుకోవాలంటాడు. ఎంతోమందిని అనుభవించాలనుకుంటాడు, కోరుకోవాలనుకుంటాడు. ఆడవాళ్ళను అనుభవించాలనుకుంటాడు, సౌందర్యం చూడాలనుకుంటాడు కదా! అది పురుషుని కోరిక. కానీ అది తీర్చే స్త్రీ ఉన్నది. అంటే ఎంతోమంది ఆడవాళ్ళని పటాయించడానికి, వాడి పురుషత్వం పెంపొందించడానికి ఆమె లేపనాలు, మందులు రాసిస్తుంది. శృంగారం ఎలా చేయాలో నైపుణ్యం చెప్తా ఉంది. ఇవన్నీ ఆడవాళ్ళు చెప్తారా? వాళ్ళ వెర్షన్ కాదు. కానీ అలా చెప్తే అలాంటి స్త్రీని పురుషుడు ఇష్టపడతాడనమాట. కాబట్టి సినిమాల్లో ఇట్లా పెడతారు. ఈ కంటెంట్ ఇలా పెడతారంట సినిమాల్లో. ఏ పాత్ర అయినా, వేరే పాత్ర అయినా అలాగే పెడతారు. చిత్రీకరణ, కథ, చిత్రీకరణ, పాత్రల చిత్రీకరణ, పాత్రల వ్యవహారం, కథ, మాటలు, షార్ట్ ఫిలిమ్స్ ఇలాగే చేస్తారంట. ఒక రకంగా యూట్యూబ్ ఆర్టికల్స్ కూడా ఇలాగే చేయొచ్చు. జనాన్ని ఆకట్టుకుంటుంది. రియల్ లైఫ్లో కూడా ఇలాగే ఉంటుంది.